సిపిఐ పార్టీ ప్రజాపోరు యాత్ర కొత్తగూడ నియోజకవర్గంలోని పాల్వంచకు చేరుకుంది. దేశ సమగ్రత, సమైక్యత, ప్రభుత్వాల హామీ అమలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని తెలిపారు. దేశంలో ఏనాడు లేని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయని, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సిపిఐ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, పూటకో పార్టీ మారే నాయకులకు కమ్యూనిస్టుల గురించి మాట్లాడే అర్హత లేదని హెచ్చరించారు. ఎర్ర జెండాల మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు కావని తెలిపారు. కొత్తగూడ నియోజకవర్గం సిపిఐ కంచుకోట అని, రాబోయే కాలంలో మళ్లీ అందరూ ఏకమై ఎర్ర జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశ్వనాథం గారు, మా విశ్వేశ్వరరావు ఈనాడు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా లేదు. ప్రభుత్వ రంగం పూర్తిగా పెట్టుబడిదారులకు అమ్మివేసే విధంగా చట్టాలు చేసేశారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వేస్, టెలికాం ఒకటేంటి మొత్తం కూడా అయిపోతా ఉన్నాయి. దాంతోపాటు రాజ్యాంగానికే ప్రమాదం వాటిల్లుతా ఉంది. రాజ్యాంగం బదులు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బదులు మనధర్మం అనే దాన్ని దొడ్డిదారిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళని లోపలేస్తున్నారు. ప్రభుత్వాలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళనేమో కేసుల్లో పెడుతున్నారు. అదానీ లాంటి వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు. లక్షల కోట్లు తిన్నవాళ్లు. ఈ విధమైనటువంటి దుర్మార్గపూరితమైనటువంటి బీజేపీని హటావ్ అనే పేరుతో, దేశ్కో బచావ్ అనే పేరుతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ పిలిపివ్వడం జరిగింది. తెలంగాణలో దాదాపు మొన్న ఏప్రిల్ 14 నుంచి అంబేద్కర్